హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ సత్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ సత్య. నేనైతే ఇక నుంచి మీ ముందుకి డైలీ బిగ్ బాస్ రివ్యూస్తో అయితే రాబోతున్నాను గైస్. వై బిగ్ బాస్ రివ్యూస్ అని మీకు డౌట్ ఉండొచ్చు. నేనైతే చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఎపిసోడ్ ఫాలో అవుతున్నాను గైస్. అండ్ మోస్ట్లీ నాకు అన్నీ కవర్ చేశాను బిగ్ బాస్ ఎపిసోడ్స్ అయితే. నాకు బిగ్ బాస్ అంటే చాలా చాలా ఇష్టం గైస్. అండ్ మోర్ ఓవర్లీ నేను అగ్ని పరీక్ష కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ చూసాను గైస్. యాక్చువల్లీ నేను అప్పుడే మన ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నాను, బట్ కొన్ని కారణాల వల్ల డిలే అయితే అయ్యింది గైస్. అండ్ మోర్ ఓవర్లీ నాకైతే బిగ్ బాస్ రివ్యూస్తో స్టార్ట్ చేయడం కూడా మంచిగా అనిపిస్తుంది గైస్, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి బిగ్ బాస్ చాలా ఇష్టం కాబట్టి. అండ్ నాట్ ఓన్లీ ద బిగ్ బాస్ రివ్యూస్ గైస్, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. ఫస్ట్లీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు అనిపించవచ్చు ఈ అమ్మాయి ఎందుకు బిగ్ బాస్ రివ్యూతో స్టార్ట్ చేస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, కొత్తగా ఏం చేస్తుంది అని. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఒకటే గైస్, నా ఒపీనియన్ని డైరెక్ట్గా మీ ముందు పెట్టడం. అండ్ మోర్ ఓవర్లీ రివ్యూవర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు గైస్, డై హార్డ్ ఫ్యాన్ రివ్యూ చేస్తే ఎలా ఉంటుంది అని మీ ముందుకు తీసుకురావాలనే నా కాన్సెప్ట్. అండ్ మోర్ ఓవర్లీ ఆఫ్టర్ బిగ్ బాస్ రివ్యూస్ తర్వాత కూడా మంది రొటీనాగా అయితే ఏమనిపించద్దు గైస్, మ్యాక్స్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉండేలాగే వీడియోస్ అయితే వస్తాయి. సో గైస్, నేను బిగ్ బాస్ రివ్యూస్ ఒకటే కాకుండా నెక్స్ట్ వచ్చే మన వీడియోస్ కొంచెం డిస్కసింగ్ టైప్ టాపిక్స్ లాగా, లైక్ మన పర్సనాలిటీ మీద సొసైటీ జడ్జ్మెంటల్స్ కానీ అలా ఆ టైప్ ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది అలాంటి టాపిక్స్ కోసము? అండ్ మీరు ఎలాంటి టాపిక్స్ కోసం ఇంట్రెస్ట్ ఉంటారు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా వీడియోస్ న్యూగా మీరు ఏం చూడాలి అనుకుంటారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గైస్. వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.